మరొక్కసారి మీ అందరికీ యేసుక్రీస్తు నామములో ప్రేమపూర్వకమైన వందనాలండి. అందరికీ వందనాలు. కాసేపు మీకు దేవుని మాటలు చెప్తాను. ఈ నెలంతా ఈ మాటల యొక్క ఆశీర్వాదాలు, ఆత్మీయతలు మీరు మీ కుటుంబాలు అనుభవించుదురుగాక. ప్రతి నెల ఒక వాగ్దానం. భక్తులు దేవునితో చెప్పుకునే మాటలు కాదు, భక్తులు భక్తులతో చెప్పుకునే మాటలు కాదు, సాక్షాత్తు దేవుడే తన ప్రజలతో వాగ్దానము చేయుట, ప్రవక్తల ద్వారా ప్రవచించుట, ఇది వాగ్దానం అంటారు. కొన్నిసార్లు భక్తులు చెప్పుకుంటారు దేవునితో, అవన్నీ వాగ్దానాలు కావు. ఈరోజు లూకా సువార్తలో 6వ అధ్యాయం 35వ వచనం. ఈ వాక్యాన్ని ఎనభై 82వ కీర్తనలో 6వ వచనములో మనం చూస్తాము. ఇది చదివిన తర్వాత మీరు అది కూడా చూడవచ్చు. నేను చదివిన మాట వాగ్దానం. మీరు సర్వోన్నతుని కుమారులై ఉందురు. ఇది వాగ్దానం. మీరు సర్వోన్నతుని కుమారులై ఉందురు. ఇది సాక్షాత్ ఎవరు చెప్పారు? యేసు ప్రభువే చెప్పిన మాట. ఎక్కడి నుండి ఈ మాట చెప్పారు యేసయ్య? ఇప్పుడు 82వ కీర్తన 6వ వచనాన్ని చూడండి. 6వ వచనం ఇక్కడేమని రాయబడింది? మీరు దైవములనియు మీరందరూ సర్వోన్నతుని కుమారులనియు నేను సెలవిచ్చి ఉన్నాను. ఇక్కడ పదాలు సరిగ్గా లేవని అక్కడ తీసుకున్నాం మనం. ఇక్కడ మీరందరూ సర్వోన్నతుని కుమారులనియు నేను సెలవిచ్చి ఉన్నాను. ఇదే మాట యేసయ్య చెప్పారు. ఏమని చెప్పారు? మరలా చూడండి ఆ మాట. మీరు సర్వోన్నతుని కుమారులై ఉందురు. సర్వోన్నతుని కుమారులై ఉందురు. ఆ సర్వోన్నతుడైనటువంటి దేవుడు ఈ ఏప్రిల్ నెలలో ఓ ప్రత్యేకమైన ఆశీర్వాదములతో మిమ్మల్ని నడిపించబోతున్నారు. మొదటిగా మనం గమనించినప్పుడు మీరు సర్వోన్నతుని కుమారులై ఉండాలి. అంటే వేరే కుమారులు కూడా ఉన్నారా అంటే మీరు అంటారేమో. యేసు ప్రభు ఒకసారి చెప్పారు, అన్ని రెఫరెన్స్ ఇవ్వనులే, తర్వాత వెతుక్కోండి. యూదులను ఇశ్రాయేలును చూసి వాళ్ళ ప్రవర్తనను బట్టి ఆయన అంటారు, మీరు మీ తండ్రి యగు అపవాది పిల్లలు, సంబంధులై ఉన్నారు. వాడు మొదటి నుండి ఏ చెడ్డ క్రియలతో ఉన్నాడో మీరు కూడా అదే చెడ్డ క్రియలు చేస్తున్నారు కనుక మీరు మీ తండ్రి అయినటువంటి అపాది సంబంధులు అంటాడు. ఇక యోహాను అయితే ఆయన దగ్గరకు వచ్చిన వారిని ఆయన ఏమన్నా తెలుసా? సర్ప సంతానమా అన్నాడు. సర్పానికి మనిషి ఎలా పుడతాడు అసలు? అది కాదు. కానీ పూర్వం హవ్వ ఆదాములు
సర్పం మాట విని తినవద్దని చెప్పినటువంటి వృక్ష ఫలాలు తిన్నారు కనుక ఆజ్ఞ అతిక్రమించిన కారణాన్ని బట్టి ఎవరి మాట అయితే మీరు విన్నారో వారి సంతానం మీరు అని సర్ప సంతానమా అన్నారు. దేవుడు మనల్ని సర్ప సంతానముగా చూడాలనుకోవట్లేదు. దేవుడు మనల్ని అపవాది కుమారులుగా చూడాలని కోరుకోవట్లేదు. వాక్యం అంటుంది, మీరు దేవుని కుమారులై ఉండుటకు ఆయన మీకు అధికారం ఇచ్చెను. యోహాను అంటాడు తన సువార్తలో మొదటి అధ్యాయంలోనే ఉంటుంది, ఎందరు దేవుని విశ్వసించారో వారందరూ దేవుని కుమారులై ఉండుటకు ఆయన అధికారం ఇచ్చి ఉన్నాడు. మీరు దేవుని కుమారులుగా లేక సర్వోన్నతుని కుమారులుగా మీరు మార్చబడాలి అంటే అపవాది కుమారులుగాను లేకపోతే సర్పపు సంతానముగాను మార్చబడకుండా ఇతడు కూడా అబ్రహాము కుమారుడే, దేవుని బిడ్డే అని యేసు ప్రభు చెప్పినట్లుగా మొదటిగా మీరందరూ సర్వోన్నతుని కుమారులుగా కుమార్తెలుగా మార్చబడుదురుగాక. నేను మీకు దేవుణ్ణి ఉంటాను, మీరు నాకు కుమారులను కుమార్తెలనై ఉంటారు అని చెప్పారు. పౌలు గారు దేవుని మాటని కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయములో ఇదే మాటను తీసుకొని వచ్చారు. చీకటికి వెలుగుకు పొత్తు కుదరదు, అవిశ్వాసికి విశ్వాసికి పొత్తు కుదరదు, విగ్రహాలకు జీవము కలిగిన దేవునికి పొంతన ఉండదు అని 18 నుండి ప్రారంభించి, మీరు వారిలో నుండి బయలు వెళ్ళి ప్రత్యేకముగా నివసించండి, నేను మీకు దేవుణ్ణి ఉంటాను, ఇది మిమ్మల్ని చేర్చుకుంటాను, మీరు నాకు కుమారులను కుమార్తెలనై ఉందురు అని ప్రభు చెప్పారు. సర్వోన్నతుని కుమారులై మీరు ఉందురుగాక. అందరు కుడి హస్తం పైకే చెప్పండి గట్టిగా, సర్వోన్నతుని కుమారులుగా మీరు మార్చబడుదురుగాక. ఇంకొకసారి, సర్వోన్నతుని కుమారులుగా మీరు మార్చబడుదురుగాక, మార్చబడుదురుగాక. సర్వోన్నతుడు అంటే చాలా అర్థాలు ఉంటాయి. ఒక అర్థం ఏమిటంటే సమస్తమును సృష్టించిన సృష్టికర్త, నిత్యుడు అని అర్థం, సృష్టికర్త అని అర్థం. ఆ సర్వోన్నతుని ఆశీర్వాదాలు మీరు మీ కుటుంబాలు అనుభవించుదురుగాక. ఆదికాండం 14వ అధ్యాయం 19వ వచనం. ఆదికాండం 14:19. ఈ మంచి మాట చూడాలి, మంచి మాట చూడాలి, చాలా మంచి మాట. ఎవరు చెప్తున్నారు ఈ మాట? మెల్కీసెదెకు అనుకుందామా? అప్పుడు అతడు అబ్రహామును ఆశీర్వదించి, మీరు కూడా చేతులు పైకి ఎత్తండి, మీ కుడి హస్తం పైకి ఎత్తండి. ఏమని ఆశీర్వించారు? ఆకాశమునకు భూమికిని సృష్టికర్తయును సర్వోన్నతుడైన దేవుని వలన అబ్రహాము ఆశీర్వదించబడునుగాక. సర్వోన్నతుడైన దేవుని వలన మీరు ఆశీర్వదించబడుదురుగాక, ఆశీర్వదించబడుదురుగాక. సర్వోన్నతుడైన దేవుని ఆశీర్వాదం మీరు పొందుదురుగాక. సర్వోన్నతుడైన దేవుని ఆశీర్వాదం మీ మీద నిలిచి ఉండునుగాక, మీ పిల్లల మీద నిలిచి ఉండునుగాక. ఈ ఏప్రిల్ నెలంతా కూడా సర్వోన్నతుడైన దేవుని వలన మీరు ఆశీర్వదించబడుదురుగాక. చప్పట్లు కొట్టాలి గట్టిగా. ఇంకోసారి
హల్లెలూయా. మన దేవుడు సర్వోన్నతుడైన దేవుడు. ఆ సర్వోన్నతుడైన దేవునికి మీరు కుమారులై ఉంటే, కుమార్తెలై ఉంటే, ఆ సర్వోన్నతుడైన దేవుని ఆశీర్వాదములకు మీరు ప్రాప్తులుగా మార్చబడబోతున్నారు. ఒక సేవకుడిగా మెల్కీసెదెకు చెప్తున్నారు, ఒక సేవకునిగా నేను చెప్తున్నాను. ఉదయకాల సమయంలో సర్వోన్నతుడైనటువంటి నా దేవుని వలన మీరు ఆశీర్వదించబడుదురుగాక. ఆశీర్వాదమునకు మీరందరూ ప్రాప్తులుగా మార్చబడుదురుగాక. రాబోయే ఈ రోజులన్నీ, ఈ నెలంతా కూడా సర్వోన్నతుని కుమారులై మీరు ఉండాలి, సర్వోన్నతుని కుమార్తెలై మీరు ఉండాలి. కొంచెం పెట్టు, నోట్లో పెట్టుకోకుండా, మైక్ నోట్లో పెట్టుకోండి. ఆ సర్వోన్నతుని దేవుని ఆశీర్వాదాలన్నీ మీరు అనుభవించాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ ఉన్నాను. చాలా రెఫరెన్సులు ఉన్నాయి. ఆఖరికి సాతానుగాడు కూడా ఒప్పుకున్నాడు, సర్వోన్నతుడగు దేవుని కుమారుడా, నాతో మాతో నీకేమి అని ఒప్పుకున్నాడు. ఇలా చెప్పుకుంటూ వెళ్తే చాలా విషయాలు ఉంటాయి. సమయం తక్కువగా ఉంటుంది కనుక డైరెక్ట్గా కొన్ని పాయింట్స్ మీకు చెప్తాను. సర్వోన్నతుని ఆశీర్వాదం మీరు పొందటం అంటే ఏమిటి? ఆ సర్వోన్నతుని ఆశీర్వాదాలు ఎలా ఉంటాయి? ఆ సర్వోన్నతుడు మీకు ఏమిస్తారు అనేవి బైబిల్లో ఒక ప్యాకేజీ ఉన్నాయి. 7 విషయాలు ఉంటాయి. నేను 7 విషయాల్లో ఒక 4 మాత్రం ఇప్పుడు చెప్తాను. చదివించే ప్రతి చోట సర్వోన్నతుడు అనే పదాలు ఉంటాయి. ఒక చక్కని ఆత్మ సంబంధమైన సందేశాలు ఇవి. లోతుగా చెప్పాలంటే ఒక్కొక్క పాయింట్ అరగంట మాట్లాడాలా, అంత సమయం ఉండదు కనుక కొద్దిగా మీకు చెప్తాను. మొదటి మాట మీ అందరికీ బాగా సుపరిచయమైన మాటలే. 21వ కీర్తనలో ఒక మాట ఉంటుంది, చూశారా? 7వ వచనములో తొందరపడబాకండి, మీరు కంగారు పడబాకండి, పోట్లాడుకోబాకండి. అవసరమేదో అది చదవండి, నిదానంగా తీయండి. మనకు ప్రైజులు ఎవరు ముందు చదవాలి వెనక చదవాలి కదా, ఉన్న చదివిన దాన్ని కరెక్ట్ చదవండి. మంచి మాట లేదా అని నేనే చెప్తాను, మీరు నోట్ చేసుకోండి. ఓకే. సర్వోన్నతుని కృప, నేను చదివించే ప్రతి చోట ఇలా నోట్ చేసుకోండి. సర్వోన్నతుని కృప చేత మీరు స్థిరపరచబడుదురుగాక. మొదటి మాట, సర్వోన్నతుడు మీకు కృపనిస్తారు, ఆ కృప మిమ్మల్ని స్థిరపరుస్తుంది. స్థిరపరచబడాలి అంటే అర్థం ఏంటంటే ఎక్కడో కదిలించబడుతుంది భౌతిక సంబంధమైన ఆశీర్వాదాలు, ఆత్మ సంబంధమైనటువంటి జీవితం, శరీర సంబంధమైనటువంటి జీవితం ఎక్కడో కదిలించబడుతున్నాయి. అందుకని రాజుని యందు నమ్మిక ఉంచి ఉన్నారు. సర్వోన్నతుని కృప వలన, కృప చేత అతడు స్థిరపరచబడునుగాక. సర్వోన్నతుడు తన కృపనిస్తారు. ఆ కృప ఏం చేస్తుందంటే మిమ్మల్ని శారీరకముగా, ఆత్మ సంబంధంగా స్థిరపరుస్తుంది. స్థిరపడని జీవితం ఉంది, స్థిరపడిన జీవితం ఉంది, స్థిరపడిన ఆశీర్వాదాలు ఉన్నాయి,
స్థిరపడినటువంటి స్థిరపడని ఆశీర్వాదాలు ఉంటాయి. కొన్ని పర్యాయాలు పితరుల గురించి రాజ్యము స్థిరపడెను, రాజుగా స్థిరపడెను, అతని కీర్తి దూరమున వ్యాపించింది, అతను స్థిరపడే వరకు అనే పదాలు వ్రాయబడి ఉజ్జియా రాజు విషయంలో వ్రాయబడిన మాటలు ఉంటాయి. అతను స్థిరపడే వరకు అతనికి సమయోచితమైన సహాయం దొరికింది. కొందరు స్థిరపడిన తర్వాత గర్వించని వాక్యం కూడా చెప్తుంది. పితరులు రాజ్యాలు స్థిరపడి, సింహాసనాలు స్థిరపడి, అధికారాలు స్థిరపడి, ఆశీర్వాదాలు స్థిరపడి, మీ జీవితంలో ఎన్నో పొందుకున్నట్లుగా ఉంటున్నాయి, కానీ ఏమంటే స్థిరపడటం లేదు. కారణం ఏంటంటే ఆ సర్వోన్నతుడు తన కృపను ఇవ్వకపోవటం. ఈ ఏప్రిల్ నెల సర్వోన్నతుని వలన మీరు ఆశ్రయించబడటం అంటే ఆ సర్వోన్నతుడు నా దేవుడు ఈ నెలంతడే కావాల్సిన తన కృపను మీకు చూపించి ఆయన మిమ్మల్ని స్థిరపరచునగాక. స్థిరపడాలి. నా దేవుడు మీకు ఇచ్చిన ఆశీర్వాదాలన్నీ స్థిరపడాలి మీ జీవితంలో. ఆయన సమాధానం ఇస్తే సమాధానంలో మీరు స్థిరపడాలి. ఆరోగ్యం ఇస్తే ఆరోగ్యంలో మీరు స్థిరపడాలి. ఆయన ఇచ్చిన ప్రతిదీ మీ జీవితంలో స్థిరపడాలి. ఆఖరికి స్థిరపడిన ఆశీర్వాదాలు ఆత్మీయతలతో మీరు మీ కుటుంబాలు నడిపించబడాలి. ఇక భౌతికముగా దేవుడిచ్చినవి స్థిరపడాలి. రెండవది ఆత్మ సంబంధంగా కూడా మీ ఆత్మీయ జీవితాలు ఎప్పుడూ స్థిరపరచబడుతూ ఉండాలి. ఇక్కడే 87వ కీర్తన 5వ వచనం రాయబడింది. 87వ కీర్తన 7వ వచనం 5వ వచనం చూడండి. 5 ప్రతి జనము దానిలోనే జన్మించిననియు, నేను చదివించే ప్రతి చోట సర్వోన్నతుడైన పదము చూడండి. ప్రతి జనము దానిలోనే జన్మించిననియు, సర్వోన్నతుడు దాన్ని స్థిరపరచునని సియోను గూర్చి చెప్పుకొందురు. సర్వోన్నతుడగు దేవుడు తానే మిమ్మల్ని స్థిరపరచునగాక. చప్పట్లు కొట్టి సంతోషించండి గట్టిగా. తానే మిమ్మల్ని స్థిరపరచునగాక. తానే మీ కుటుంబాలను స్థిరపరచునగాక. తానే మీ భక్తిని స్థిరపరచునగాక. ఎప్పటికీ స్థిరపరచబడుదురుగాక. స్థిరపడాలి. హల్లెలూయా. ఆశీర్వాదాలు స్థిరపడాలి, ఆత్మీయతలు స్థిరపడాలి, మీరు స్థిరపడాలి. ఒక సహోదరి గారు నా దగ్గరకు వచ్చే ఒక కాలంలో చెప్పారు, నా భర్త గారు పర్మనెంట్ అయ్యేటట్లు ప్రార్థన చేయ రాజన్న గారు అన్నారు. ఈ రోజు వరకు కూడా ఆ మాట మర్చిపోలేకపోతున్నా నేను. స్థలాలు పర్మనెంట్ కావాలి, ఫ్యాక్టరీలు పర్మనెంట్ కావాలి, ఉద్యోగాలు పర్మనెంట్ కావాలంటారు సహజంగా. ఈమె తన భర్త పర్మనెంట్ కావాలని చెప్పారంటే నాకు అర్థం కాలేదు. పర్మనెంట్కి వ్యతిరేకం ఏంటంటే టెంపరవరీ. అంటే ఇప్పుడు మీ ఆయన టెంపరవరీగా వచ్చి వెళ్తా ఉన్నారా? మరి అదేగా అర్థం అన్నది. చూశారా? తాత్కాలికముగా వచ్చి వెళ్తా ఉండంట, పర్మనెంట్ కాలేదంట. ఆశీర్వాదాలు పర్మనెంట్ అవుతున్నాయా మీకు? 10 సంవత్సరాల నుంచి వింటా ఉన్నా కొంతమంది మున్సిపాలిటీలు జాబ్ చేస్తూ ఉంటారు. చేస్తారంట. గ్రూప్ 2 రాశారు, గ్రూప్ 1 రాశారు, ఇదిగో డిఎస్సి వచ్చిందంటారు,
ఇది వదులుతున్నారంటారు పోస్టులు. 5-6 సంవత్సరాల నుంచి కాలం గడిచిపోతానే ఉంది, వచ్చింది లేదు, అనుభవించింది లేదు. ఉదాహరణ చెప్తున్నా. ఆశీర్వాదాలు కూడా కొన్నిసార్లు బోడుగుండు మీద పోసిన నీళ్ళలాగా దొర్లిపోతున్నాయి తప్ప నిలబట్టలేదు. ఒక అమ్మ వచ్చిన దగ్గరకు అంటారు, వచ్చినట్టే వస్తున్నాయి డబ్బులన్నీ, రాజన్న గారు చినిగిపోయిన సంచిలో వేసినట్లు ఖర్చు అవుతుంది. నేను అన్నాను, ఆ సంచికి బెచ్చం ఎందుకు పెట్టావు, చిల్లు ఎందుకు పెట్టావు, నువ్వు ఎందుకు పెట్టావు, బెచ్చం ఎందుకు పెట్టావు చెప్పు. దాన్ని కొంచెం ఆ బెచ్చం లేకుండా పూర్తి చేసుకోవచ్చు కదా, ఆశీర్వాదాలు ఉంటాయి కదా. ఒక్కడుగా నిలబట్టలేదట, దొర్లిపోతున్నాయి. ప్రభు చెప్పారు, ఆయన సర్వోన్నతుని తన కృపను మీకు ఇవ్వబోతున్నారు. తానే మిమ్మల్ని స్థిరపరచునగాక, తానే మిమ్మల్ని స్థిరపరచునగాక, మీ కుటుంబాలను ఆశీర్వాదములో స్థిరపరచునగాక, సమాధానములో స్థిరపరచునగాక, ఆరోగ్యములో స్థిరపరచునగాక, పరిశుద్ధతలో స్థిరపరచునగాక, విశ్వాసములో స్థిరపరచునగాక, ఆత్మీయతలో స్థిరపరచునుగాక. తానే 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 మిమ్మల్ని స్థిరపరచునగాక. ఆయన స్థిరపరచకపోతే, మీరు స్థిరపడకపోతే చరిత్రహీనులు అవుతారు. మత్తయి సువార్త 11వ అధ్యాయంలో యేసు ప్రభు దగ్గర నుండి కొందరు యోహాన్ దగ్గరికి వెళ్ళి యోహాన్ని అరణ్యంలో చూసి మరలా యేసు ప్రభు దగ్గరికి వచ్చారు. అప్పుడు యేసయ్య అడిగారు, మీరు అరణ్యానికి వెళ్ళారు కదా, ఎవరిని చూడటానికి వెళ్ళారు, అక్కడ ఎవరిని చూశారు అని అడిగారు. యోహాన్ గారిని చూశామండి. ఏమన్నారు? రాబో వాడవు నీవేనా, మేము మరొకరి కొరకు ఎదురు చూడవలనా, కనిపెట్టవలనా అని అడిగారండి. అప్పుడు యేసయ్య చాలా కోపగించుకున్నారు యోహాను మీద. ముందు మాటలేమో తల్లి గర్భములో నుండి పుట్టినటువంటి వ్యక్తులందరిలో యోహానంత గొప్పవాడు లేడు అని చెప్పారు యేసయ్య. తల్లి గర్భములో పుట్టిన వారిలో యోహానంత గొప్పవాడు లేరని చెప్పిన యేసు ప్రభువే, మండుచు ప్రకాశించే దీపమని చెప్పినటువంటి యేసు ప్రభువే ఇప్పుడు యోహాను గురించి ఏమన్నా తెలుసా? ఎవరిని చూడటానికి మీరు అరణ్యానికి వెళ్ళారు? గాలికి ఇటు అటు ఇటు అటు కొట్టుకుపోచున్నటువంటి, కదిలించబడుతున్నటువంటి రెల్లును చూడటానికి వెళ్ళారా మీరు? రెల్లును చూడటానికి వెళ్ళారా? జనమంతా తన దగ్గరకు వచ్చినప్పుడు, యోర్దానులో బాప్తిస్మం ఇస్తున్నప్పుడు నేను అతని దగ్గరకు వస్తే అదే యోహాను ఏం చెప్పారు? లోక పాపములను మోసుకొని పోయే దేవుని గొర్రె పిల్లను చెప్పారు. శ్రమ వచ్చేసరికే, చెరసాలలో ఉండేసరికే ఇప్పుడేమన్నారు? రాబో వాడవు నీవేనా అంటున్నారు. ఎందుకు మాట మారింది? ఎందుకు ప్రవర్తన మారింది? అనుకూలతలప్పుడు ఒక విధంగా, ప్రతికూలతలప్పుడు ఇంకొక విధంగా ఉండటానికి గల కారణం స్థిరపడలేదు. గాలికి కదిలించబడే రెల్లులాగా మారారు. ఈ రోజున మీ భౌతిక జీవితం, ఆశీర్వాదాలు గాలికి కదిలించబడుతున్న రెల్లులాగా మారుతున్నాయా? మీ ఆత్మీయ జీవితం రెల్లులాగా మారిపోతుందా? కలిసి వచ్చినప్పుడేమో అమ్మో మా దేవుడు అన్న దేవుడే కాదు, మాకు దేవుడు గొప్ప దేవుడు, గొప్ప దేవుడు, గొప్ప దేవుడు అని చప్పట్లు కొట్టి సంకలన్నీ ఎగరేసి, మొరటగా చెప్పాలంటే కొంచెం ప్రతికూలత రాగానే ఏం దేవుడు, మాయిదారి దేవుడు అన్నారా? అనుకూలతలలో ఒక విధంగా, ప్రతికూలతలలో ఇంకొక విధంగా ఉండటానికి గాలికి కదిలించబడుచున్న రెలులు కాదు మీరు. ఒక సంఘాన్ని చూసిన పౌలు గారు అంటారు, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 58వ వచనంలో ఒక మంచి మాట చెప్తారు. 58వ వచనం, మంచి మాట. నా ప్రియ సహోదరులారా, నాకు ఇష్టమైనటువంటి సహోదరులారా,
నాకు ఇష్టమైనటువంటి సంఘస్థులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారు ఎప్పటికీ కదలని వారిగా మీరు మార్చబడుదురుగాక. రెండు చేతుల పైకే చెప్పండి, గట్టిగా చెప్పండి. రెండు చేతుల పైకే, చేతుల ఊపి చెప్పండి. సర్వోన్నతుడగు దేవుడు తానే కృపచేత మిమ్మల్ని స్థిరపరచునగాక. కృపచేత నా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి ఆశీర్వాదాలు స్థిరపరచునగాక. కృపచేత దావీదు సింహాసనము స్థిరపడింది. కృపచేత దావీదు యొక్క రాజ్యము స్థిరపడింది. కృపచేతనే దావీదు యొక్క సింహాసనం స్థిరపరచబడింది. కృపచేత సియోను స్థిరపరిచాడు. కృపచేత సంఘాన్ని స్థిరపరుస్తాడు. కృపచేతనే ఆత్మీయతను స్థిరపరుస్తాడు. కృపచేతనే ఆశీర్వాదాలు స్థిరపరుస్తాడు. ఎప్పటికీ కదలని వారిగా కృపచేత మిమ్మల్ని స్థిరపరచునుగాక. సర్వోన్నతుడగు దేవుడు తానే తన కృపచేత ఈ నెలంతా స్థిరపరచునుగాక. చేతులు ఊపుతూ చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఇంకొక్కసారి, స్థిరపరచునుగాక. నలభై 46వ కీర్తన. నాలుగో వచనం నుంచి చదువుకుందాం. 4వ వచనం నుండి మంచి మంచి మాటలు ఉంటాయి. 4వ వచనం నుండి బాగా వినాలి. నేను చదివించే ప్రతి చోట సర్వోన్నతుని అనే పదాలు ఉంటాయి. ఒక నది కలదు, దాని కాలువలు దేవుని పట్టణమును, సర్వోన్నతుని మందిరం. నేను చదువుతాను ఒక్క నిమిషం. సర్వోన్నతుని మందిరం, పరిశుద్ధ స్థలం. నన్ను చూడండి, ఇది సర్వోన్నతుని మందిరం. ఆమేనండి గట్టిగా. ఇది సర్వోన్నతుని పరిశుద్ధ స్థలం. ఆమేనండి ఒకసారి గట్టిగా. ఇంకోసారి చెప్పండి, నేను చెప్పిన మాట. ఇది సర్వోన్నతుని పరిశుద్ధ స్థలం. ఇది సర్వోన్నతుని మందిరం. ఇది సర్వోన్నతుని మందిరం. ఇది సర్వోన్నతుని పరిశుద్ధ స్థలం. ఇంకొక 2 రెఫరెన్స్లు ఇచ్చేదా మీకు? మరలా ఇక్కడికి వద్దాం. లూకా సువార్త 2:14. ఏ స్థలం? సర్వోన్నతుని స్థలం. మార్కు సువార్త 11:10. సర్వోన్నతుని స్థలములలో జయం, సర్వోన్నతుని స్థలములలో మహిమ. నన్ను చూడండి. ఇప్పుడు మరలా 46వ కీర్తనలోకి రండి, 4వ వచనంలోనికి. సర్వోన్నతుని పరిశుద్ధ స్థలం, సర్వోన్నతుని మందిరం. ఇటు చూడండి, ఇదంతా సర్వోన్నతుని ప్రాంగణం, ఇదంతా సర్వోన్నతుని స్థలం, సర్వోన్నతుని పరిశుద్ధ స్థలం. అయితే ఇక్కడ మీరు గమనించాలి, సర్వోన్నతుడైన దేవుడు ఈ మందిరమును, ఈ మందిరములో ఉన్న ఈ స్థలాన్ని, మందిరములో ఉన్న మిమ్ములను ఆయన ఏం చేస్తారో తెలుసా?
సంతోషపరుచుచూ ఉన్నాడు. ఆమేన్ అనాలి గట్టిగా. సర్వోన్నతుడైన దేవుడు ఒక నది చేత మిమ్మల్ని సంతోషపరుచుచున్నాడు, సంతోషపరుచుచున్నాడు, సంతోషపరుచుచున్నాడు. సర్వోన్నతుడకు దేవుడు మిమ్మల్ని సంతోషపరుచునుగాక. సర్వోన్నతుడకు దేవుడు మిమ్మల్ని సంతోషపరుచునుగాక. నేను ఊరికే క్యాల్కులేయటం కాదు, కానీ మీరు ఒకసారి సంతోషంగా చప్పట్లు కొట్టండి గట్టిగాను, గట్టిగా. ఇంకా ఆగండి. మీరు సంతోషం కొట్టలా, ఏదో ఫైట్ చేసినట్టుగా ఉంది. చూసాగా మీ ముఖాలు. ఒక ఆమె ఇలా కొడుతుంది. జాతరలప్పుడు, తిరణాలు తిరుగుతున్నప్పుడు, పండుగలప్పుడు ఎంత సంబరాలు చేసుకుంటారు. ఏదో బిగ్గబెట్టుకొని మూతంతా మొహమంతా. అలా కాదు. సర్వోన్నతుడైన దేవుడు ఇదిగో మిమ్ములను తన కృపచేత స్థిరపరచడమే కాదు, సర్వోన్నతుడకు దేవుడు ఒక నది చేత మిమ్ములను సంతోషపరచునగాక, సంతోషపరచునగాక. ఈ నెలంతా మీరు సంతోషముగా బ్రతుకుదురుగాక. మీ దుఃఖము నిట్టూర్పులన్నీ ఎగిరిపోవునగాక. యేసు నామములో ఎగిరిపోవునగాక. మీ సంతోషాన్ని దూరము చేస్తున్న ప్రతి సమస్య యేసు నామములో తొలగిపోవునగాక, తొలగిపోవునగాక, తొలగిపోవునగాక. ఆజ్ఞాపించాను యేసుక్రీస్తు నామములో తొలగిపోవునగాక. నేను ఇంకొంచెం ఆలోచన చేస్తాను, వినండి. సంతోషము మందిరంలో కాదు, మందిరంలోగా సంతోషం ఉండాల్సింది. సంతోషము మీ హృదయములో ఉండాలి. మనం పాట పాడుకుంటూ ఉంటాం, సర్వోన్నతుడా నీ సన్నిధిలో. సన్నిధి మంచిది, సన్నిధిలో మహిమ ఉంది, స్థలములో మహిమ ఉంది, స్థలములో జయం ఉంది, స్థలములో సంతోషం ఉంది. సర్వోన్నతుని పరిశుద్ధ స్థలం, సర్వోన్నతుని మందిరం, సర్వోన్నతుని స్థలం అసలేదో తెలుసా? అపోస్తుల కార్యములలో మీరు 7వ అధ్యాయము 48, 49, 50 ఈ 2 వచనాలు, 9ని సైలెంట్లో పెట్టండి. 48, 50వ వచనాన్ని అపోస్తుల కార్యములు 7:48లో ఏమని రాయబడిందంటే, ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము, మీరు నా కొరకు ఎలాంటి మందిరమును కట్టుదురు, నా విశ్రాంతి స్థలము ఏది? ఇప్పుడు 50లోకి వద్దాం, 50లోనికి అని ప్రవక్త పలికిన ప్రకారము సర్వోన్నతుడు, చెప్పండి, సర్వోన్నతుడు హస్తకృతాలయాలలో నివసింపడు. అంటే చేతుల చేత కట్టబడినటువంటి మందిరములో కాదు ఆయన ఉండేది, చేతులతో కట్టబడిన మందిరములో ఆరాధన చేసుకోవటానికి వచ్చిన మీ హృదయం అనే స్థలములో నా దేవుడు నివసించబోతున్నాడు. ఆమేన్. అంటే సంతోషం ఉండాల్సింది మీ హృదయములో. వాళ్ళ సంతోషాన్ని చూసి, వీరి సంతోషాన్ని చూసి, వాళ్ళ వైభవాన్ని చూసి, వీళ్ళ వైభవాన్ని చూసి, అబ్బా భలే వైభవం, అబ్బా భలే సంతోషం, అబ్బా గుడార పండుగకి వెళ్ళాను, ఏం జనమో అంటే సరిపోయిందా? అబ్బా బాబా ఎంత ఆత్మతో నింపడ్డారో, మంచిది. నన్ను చూడరేంటి, ఎంత ఆత్మతో నింపడ్డారో, ఎంత ఆత్మతో నింపడ్డారో, మంచిదే. మరి మీరు పడలేదే, ఎంత సంతోషమో,
మరి మీకేది? మందిరం ఎంత బాగుందో, బాగుంది మందిరానికి ఏమైంది? మందిరం బాగానే ఉంది, సేవకులు నిండుగా ఉన్నారు, సిస్టర్ అక్కలైతే ఇంకా అదిరిపోయారు. అర్థమైందా? నేను బాగానే ఉన్నాను, అందరం బాగున్నాం. ఇది సర్వోన్నతుని మందిరం, ఈ సర్వోన్నతుని స్థలం. అర్థమైందా? అసలు ఆధ్యాత్మికమైనటువంటి స్థలం ఏది? మీ హృదయం అనే స్థలం. ఈ మందిరంలో సంతోషం ఉంటే మీకు ఫలితం లేదు. ఈ మందిరములోనికి వచ్చిన మీ హృదయములో సంతోషం ఉండాలి. మీ హృదయమున సంతోషముతో నింపాలి. ఒక నది బయలుదేరింది, మిమ్మల్ని సంతోషపరిచే నది, మీ హృదయాన్ని తృప్తిపరిచే నది, మిమ్మల్ని ఆనందమయముగా మార్చే నది. సర్వోన్నతుడైనటువంటి దేవుడు మీ హృదయములను సంతోషపరచునుగాక. సంతోషముతో జీవితాన్ని గడిపే వాళ్ళందరూ గట్టిగా చేతుల పైకే తల్లేలి అని చెప్పండి. సగం మంది అత్తలేదు అనుకోండి. సంతోషానికి మీకు ఎందుకు గొడవలు? నాకు చెప్పండి. సంతోషానికి మీకు ఎందుకు? సంతోషం ఎందుకు ఎప్పుడు గొడవలు పెట్టుకుంటారు? ఇటు చూడు, ఎందుకు సంతోషంతో గొడవ పెట్టుకుంటారు? అనవసరంగా రెచ్చగొట్టుకుంటారు, సంతోషాన్ని దూరం చేసుకుంటారు తిక్కలలు కాబట్టి. ఎవరైనా సంతోషంతో గొడవలు పెట్టుకుంటారా? నన్ను చూడండి బాబు. కొంతమంది ఏమో సంతోషంతో గొడవలు పెట్టుకుంటారు, కొంతమంది ఏమో సమాధానంతో గొడవలు పెట్టుకుంటారు, కొంతమంది ఏమో ఆరోగ్యంతో గొడవలు పెట్టుకుంటారు. మీకేం పని లేదా? మీకు అంతగా నచ్చితే మీ ఆయన మీద పెట్టుకో, పిల్లల మీద పెట్టుకో గొడవలు. తప్పేముంది? 2 రోజులు ఇబ్బంది అయినా ఇక్కడ రండి. 2 రోజులు కాకపోతే వారం పైన ఉండొచ్చు. ఇక్కడ మీకు ఎకరా స్థలాలు ఉన్నాయి, ఎక్కడో చోట అందిని టయానికి పెడతారు, ఇబ్బంది అయినా. శుభ్రంగా ఉండండి. మీ ఆయన మీద పెట్టుకోండి, మీ ఆమె మీద పెట్టుకో. సంతోషం మీద ఎందుకు గొడవ పెట్టుకుంటారు? అది నా బాధ. ఈ విలాప వాక్యాల్లో చూడండి, ఇర్మియా గ్రంథం ప్రక్కన విలాప వాక్యాలు ఉన్నాయి కదా. 5వ అధ్యాయం ఆఖరి మాటలు చూద్దామా? 15 నుండి 15, 5:15 విలాప వాక్యాలు 5:15. అదే కదా మరి నా బాధ. ఎందుకు విడాకులు ఇచ్చారు? దానికి అందరు చెప్పండి, చదువు వచ్చిన వాళ్ళందరూ చదవండి ఈ మాట. అటు చూసి చదవనా గట్టిగా అందరూ, కుడి ఎడమలు ఉన్నోళ్ళు కూడా అందరూ చెప్పండి. ఎందుకంత గొడవ పెట్టుకున్నారు సంతోషంతో? నేను అనలేదు, దేవుడి దయ వల్ల. మీకేం పని లేదా? ఎవరైనా సంతోషంతో గొడవ పెట్టుకుంటారా? ఎవరైనా సమాధానంతో గొడవ పెట్టుకుంటారా? ఈ మధ్య ఒక ఆమె చెప్పొచ్చో లేదో మొరట మాట, అక్కడి నుండే చెంగు తోపుకుంటూ వస్తుంది. ఆమె మాట చూస్తే అంత పల్లెటూరు భాష. అనుకుంటున్నాడేమో నేను అట్టాడిదాని కాదు, ఎట్టాడిదాని కాదు, ఎట్టాడిదాన్ని అనుకున్నారు అనుకుంటూ వస్తుంది. నాకు గుండె దడ. నేను బయటికి వెళ్తూ ఉంటాను కదా, ఇక్కడ యవనస్తులు బ్రదర్స్ ఉంటారు, ఆడపిల్లలు ఉంటారు, సిస్టర్స్ ఉంటారు, ఇంకా ఆడపిల్లలు యూత్ పిల్లలు ఉంటారు. ఎవడు ఏ మెంటలో ఏం చేస్తాడో అర్థం కాదు. రకరకాల మెంటలోళ్ళు ఉంటారు, మీకు తెలియదు. ఒక మెంటలోడు రాత్రి అంతా ఎక్కడికో తిరిగిడు, తెల్లారి పొద్దున వచ్చాడు. అర్థమైందా? ఇలా రకరకాల వాళ్ళు ఉంటారు, మెంటలోళ్ళు. ఆ మధ్య ఒక మెంటల పిల్లల్ని పెట్టారు ఇక్కడ, నిద్ర పడుతుంట ఆ పిల్లకి.
రాత్రి 12 గంటల నుంచి చూస్తాను నేను, మందిరం చుట్టూ తిరుగుతుంది ప్రదర్శనం. ఈ నైట్ వాచ్మెన్ డ్యూటీ చేస్తున్నట్టుంది ఈ పోరి. ఏమి చెంగు తోపుకుంటా ఈ భాష మాట్లాడుతూ ఉంటే నాకు గుండె దడానది. ముందు ఎవరు ఏం పనులు చేశారో నాయన చెంగు తోపుకుంటూ వస్తుంది. ఏమైంది నాయన అని చెప్పి నేను అడావుడిగా బయటకు వచ్చి ప్రైజులాడమ్మా, ప్రైజులాడు తల్లి, ఎవరేమన్నారమ్మా, ఏమన్నా మందిరంలో అక్కోళ్ళు అన్నోళ్ళు, అదేం కాదులే, మరి మీ వారు ఏమైనా అన్నారమ్మా, ఆయన అంటాడా, ఆయనకి అంత సీన్ ఉందా అంటుంది. ఓయ్ బాబోయ్ ఏం భాష, ఎవరి మీదమ్మా మరి అట్టాటోటిగా ఎట్టాడుతాను అనుకోను. ఎంతమంది ఉన్నారు, నా జోలికే వస్తాడు, నన్నే ఊరికి అంటాడు అనుకున్నాడేమో. ఎవరి మీదమ్మా నువ్వు ఫైట్ చేస్తున్నావు, ఎవరి మీద నీ గొడవ అంటే, ఇంకెవరు, దేవుడే అన్నది. దేవుడి మీద గొడవ అనుకున్నాడేమో. నేను అలాంటి దానికి కాదు, ఇలాంటి దానికి ఎంతమంది ఉన్నా కానీ నాతోటే ఆడుకుంటాడు ఆయన. భర్తతో మాట్లాడినట్టు మాట్లాడుతుంది. ఇది కదా సంతోషంతో గొడవ పెట్టుకోవడం అంటే. చేయకున్న పనులు చేసి ఇంకా కొంచెం పేపర్ తిప్పండి. ఎందుకు సంతోషం వాళ్ళని విడిచిపోయిందంటే వాళ్ళే అంటారు, మా తల మీద నుండి కిరీటము పడిపోయింది, మేము పాపము చేసితిమి. మరి పాపం చేసిన వాళ్ళందరూ సంతోషమునకు విడాకులు ఇచ్చిన వాళ్ళు, సమాధానానికి విడాకులు ఇచ్చారు. గుర్తుపెట్టుకోండి. ఎలా మరి? సర్వోన్నతుడకు దేవుడు ఒక నది చేత ఆయనను సంతోషపరచాలని కోరుకుంటున్నారు. మీ హృదయమును విడిచిపోయినటువంటి మీ హృదయము సంతోషపడి వేరువేరుగా ఉంటున్నాయి. హృదయములో ఆనందము లేదు, హృదయములో ఇప్పుడు సంతోషము లేదు. వినండి బాగా, మన హృదయం ఎప్పుడు సంతోషంగా ఉండాలి. మీ హృదయాలు ఎప్పుడు సంతోషంతో నింపబడాలి. అలాంటిది ఇప్పుడు మీ హృదయములో కలవరం, సంతోషానికి మీ హృదయానికి దూరమైంది. ఇప్పుడు అందుకే కలవరం చెందుతున్నారు. కృపగల మాటలు లేవు. మనిషి బ్రతికే బ్రతుకంతా సంతోషంగా బ్రతకాలి. ఎంతకాలం బ్రతికాం కాదు, బ్రతికిన కాలం అంతా కూడా సంతోషంగా బ్రతకాలి. లేఖనాలు ఎన్నోసార్లు ఎన్నో విధాలుగా మీకు పరిచయం చేస్తూ ఉన్నాను. దేవుని సన్నిధికి ఇలాగే హన్నా వచ్చి తన కలవరాలన్నింటినీ తీసివేసుకొని ప్రార్థన చేసుకొని ఆత్మను కుమ్మరించి దేవుని వాగ్దానమును తీసుకొని వెళ్తున్నారు. వెళ్ళేటప్పుడే దైవజనుడు చెప్తున్నారు, యెహోవా సన్నిధిలో నీవు కోరుకున్న దానిని నా దేవుడు దయచేయునుగాక. నాటి నుండి హన్నా దుఃఖముఖిగా ఉండుట మానెను అని వాక్యం చెప్తుంది. ఎస్తేరు కూడా ప్రభు దగ్గర పాదాల దగ్గర పడి ఏడ్చి ప్రలాపించారు. ఆమె రోజుల్లో ఏమండి ప్రజలు సంతోషాన్ని అనుభవించినట్లుగా వాక్యం చెప్తుంది. నా ప్రభు చెప్పారు, ఈ ఏప్రిల్ నెలంతా కూడా మీ హృదయమును విడిచిపోయిన సంతోషం మరలా సర్వోన్నతుడకు దేవుడు మీ హృదయములోనికి అదిగో 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 సంతోషమును పంపుతున్నారు. మీ హృదయాలు సంతోషపరచబడునుగాక. చేతులు ఊపుతూ చెప్పండి అందరు గట్టిగా హల్లెలూయా. ఇంకొకసారి చెప్పండి గట్టిగా హల్లెలూయా. లూకా సువార్తలో మొదటి అధ్యాయం 35వ వచనం, సర్వోన్నతుడు ఒకటి కృపచేత మిమ్మల్ని స్థిరపరుస్తారు. సర్వోన్నతుడు మీ హృదయములను సంతోషపరుస్తారు. సర్వోన్నతుడు ఇప్పుడు తన శక్తిని మీకు ఇస్తారు.
తన శక్తిని మీకు ఇవ్వబోతున్నారు. ఆమేన్. కుడి హస్తం పైకి అందరూ. సర్వోన్నతుడు తన శక్తిని మీకు ఇచ్చునుగాక, మీకు ఇచ్చునుగాక. కుడి హస్తం పైకెత్తి, మీకు సర్వోన్నతుడు తన శక్తిని మీకు ఇచ్చునుగాక. చేతుల ఊపుతూ చెప్పండి గట్టిగా. మరియాతో గాబ్రియేలు దేవదూత చెప్పిన మాట ఈ మాట: అయ్యా, నేను పురుషుని ఎరగని దానను, నేను గర్భవతిని అవుతాను, నాలో నుండి ఒక దైవ కుమారుడు వస్తారు అని మీరు చెప్తున్నారు. ఇది ఎలా సాధ్యం? ఇది ఎలా సాధ్యం? నేను శక్తిని గురించి చాలాసార్లు చెప్తాను. ఇక్కడ శక్తి అంటే ఏ శక్తి తెలుసా? పరిశుద్ధాత్మ శక్తి. పైన కింద మీరు చదువుకోవచ్చు, దానికి సంబంధించిన మాటలు ఉంటాయి. నేను చెప్తాను. యేసుక్రీస్తు నీ గర్భములో రూపుదిద్దబడాలంటే, బాగా వినాలి, యేసుక్రీస్తు మీ గర్భములో రూపుదిద్దబడాలంటే, యేసుక్రీస్తు ఒక రూపం మీలో ఏర్పడాలంటే, ఆ యేసుక్రీస్తు యొక్క రూపాన్ని పరిపక్వత చెంది నీవు కన్నులతో చూడాలి అంటే, పరిశుద్ధాత్మ నీ మీదికి దిగివచ్చును. పై మాటలో పరిశుద్ధాత్మ నీ మీదికి దిగివచ్చును. ఆ పరిశుద్ధాత్మక మరొక పేరే సర్వోన్నతుని శక్తి. సర్వోన్నతుని శక్తి, సర్వోన్నతుని శక్తి, సర్వోన్నతుని శక్తి. ఆ సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకుంటుంది, కమ్ముకుంటుంది, కమ్ముకుంటుంది. ఆ సర్వోన్నతుని శక్తి మీలో యేసుక్రీస్తు స్వరూప్యాన్ని రూపుదిద్దుతుంది. మరియా, నీ శక్తి కాదు, మానవుని శక్తి కాదు, మానసేచ్ఛలను బట్టి, శరీరేచ్ఛలను బట్టి కలిగేది కాదు. నీకు తెలియకుండానే యేసుక్రీస్తు స్వరూప్యం, యేసుక్రీస్తు పోలిక నీ గర్భములో రూపుదిద్దబడబోతుంది, రూపుదిద్దబడబోతుంది. అది ఎలాగో తెలుసా? సర్వోన్నతుని శక్తి వలన మాత్రమే, సర్వోన్నతుని శక్తి వలన మాత్రమే. వాస్తవమే, యేసుక్రీస్తు ఆమె గర్భములో పోయబడ్డాడు. క్రిస్మస్ సందేశం కాదు ఇది. ఆమె గర్భములో నుండి ఒక రూపం ఏర్పడింది. పరిశుద్ధాత్ముని శక్తి చేసే పని ఏమిటంటే, నిరాకారముగా ఉన్నటువంటి దానిని ఆకారముగా మార్చేదే పరిశుద్ధాత్మ శక్తి. పూర్వం మనం బిగినింగ్లోనే చూస్తాం, ఆదికాండం 1వ అధ్యాయం 2వ వచనములోనే, భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను, చీకటి అగాధ జలముల పైన కమ్మి ఉండెను, దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. నివాస యోగ్యముగా ఉండవలసిన భూమి నిరాకారముగా మారిన కారణాన్ని బట్టి, ఆ భూమిని అంతా కూడా చీకటి కమ్మిన కారణాన్ని బట్టి, జలములతో నింపబడి నిరాకారముగా మారిన కారణాన్ని బట్టి, పరిశుద్ధాత్ముడు ఇప్పుడు భూమిని కమ్ముకొని, పరిశుద్ధాత్ముడు ఇప్పుడు ఎందుకు అల్లాడుతూ ఉన్నారంటే, ఆత్మ ఎందుకు అల్లాడుతున్నారంటే, నిరాకారముగా మారినటువంటి భూమి ఇప్పుడు నివాస స్థలముగా మారాలి. పరిశుద్ధాత్మ శక్తి మీలోనికి ఎందుకు వచ్చును? పరిశుద్ధాత్మ శక్తి ఎందుకు మిమ్మల్ని కమ్ముకుంటుంది? ఆ సర్వోన్నతుని శక్తి ఎందుకు మిమ్మల్ని ఆవరిస్తుందంటే, మీలో ఒక రూపం ఏర్పడాలి. అది క్రీస్తు స్వరూపం ఏర్పడాలి. మీలో క్రీస్తు పోలిక ఏర్పడాలి. పరిశుద్ధాత్ముడు మీకు జ్ఞానం ఇస్తారు, వివేకం ఇస్తారు, పరసంబంధమైన ఆలోచనలు ఇస్తాడు. పరిశుద్ధాత్ముడు సర్వసత్యములో నడిపిస్తాడు. పరిశుద్ధాత్ముడు మీ శరీర కార్యాలను చంపుతాడు. పరిశుద్ధాత్ముడు ఎన్నో ఇస్తాడు మీకు.
యెషయాలో ఉంది 11వ అధ్యాయములో 2వ వచనం 3వ వచనం అన్నీ మీరు చదువుకుంటే ఆత్మ ద్వారా కొంతమందికి జ్ఞానం, ఆత్మ ద్వారా కొంతమందికి వివేకం, ఆత్మ ద్వారా ఆలోచనలు, ఆత్మ ద్వారా బలం, ఆత్మ ద్వారా తెలివి, ఆత్మ ద్వారా భయభక్తులు అన్నీ అక్కడ రాయబడింది. జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ, ఆలోచనలకు బలములకు ఆధారమగు ఆత్మ, తెలివి, యెహోవా యెడల భయభక్తులు పుట్టించు ఆత్మ. పరిశుద్ధాత్ముడుంటే మీలో సర్వ సంపదలన్నీ ఉంటాయి. పరిశుద్ధాత్ముడుంటే ఆ పరిశుద్ధాత్మ శక్తి మీకు ఆరోగ్యం ఇస్తుంది. పరిశుద్ధాత్మ శక్తి మిమ్మల్ని సర్వసత్యంలో నడిపిస్తుంది. ఆ పరిశుద్ధాత్మ శక్తి మన దేవుని కుమారులుగా మారుస్తుంది. ఇవన్నీ మనకు తెలుసు. అయితే పరిశుద్ధాత్ముడుంటే ఎన్నో వరాలు, ఎన్నో పరిచర్యలు, పరిశుద్ధాత్మ అనే ఒక ప్యాకేజీలో ఎన్నో వరాలు ఉన్నాయి. ఇన్ని అని కాదు, ఎన్నో వరాలు ఉన్నాయి. అన్నీ చెప్పకు వెళ్ళిపడదు. అయితే ఈరోజు నేను మీకు చెప్తున్నాను, ఆ పరిశుద్ధాత్మ అను ఆ సర్వోన్నతుని శక్తి ఈ ఏప్రిల్ నెల ఈ 1వ తేదీ ఉదయకాల సమయంలో ఎందుకు మిమ్మల్ని కమ్ముకున్నది తెలుసా? మీలో ఒక క్రీస్తు స్వారూప్యం ఏర్పడాలి. మీలో ఒక క్రీస్తు పోలిక ఏర్పడాలి. ఎల్లప్పుడూ క్రీస్తు స్వరూపముగా, క్రీస్తు పోలికగా మార్చబడాలని ఒక ప్రసవ వేదన మీకు కలగాలి. పౌలు గారు గలతీ పత్రిక 4:19 ఇదే మాట చెప్తారు. గలతీ సంఘస్థులారా, ఒక ప్రసవ వేదన పడి మిమ్మల్ని నేను కన్నాను సువార్త చెప్పి, ఇప్పుడు మరలా మీ విషయంలో నేను ప్రసవ వేదన పడుతున్నాను. ఏమిటా ప్రసవ వేదన? నిరాకారముగా ఉన్న మీలో ఒక ఆకారం రావాలి. ఏమిటా ఆకారం? క్రీస్తు స్వరూప్యం మీలో ఏర్పరచబడాలి. క్రీస్తు ఉత్తమ సుగుణాలకు మీరు సమాన స్థాయికి ఎదగాలి. క్రీస్తు స్వరూప్యం మీలో ఏర్పడునుగాక. యేసయ్య సంపూర్ణ సుగుణాలకు మీరు కూడా సమాన సుగుణాలుగా మార్చబడేటట్లు చేయగలిగినది సర్వోన్నతుని శక్తి. ఆ ఆత్మ చేత మహిమ నుండి అధిక మహిమ, అధిక మహిమతో ప్రభువగు ఆత్మ చేత ఆ పోలికగా మీరు మార్చబడుదురుగాక. ఈ దీన శరీరాలన్నీ కృషిస్తూ ఉన్నా మీకు తెలియని మీ అంతరంగములో ఒక క్రీస్తు స్వరూపం ఏర్పరచబడుతుంది. సర్వోన్నతుడు కృపచేత మిమ్ములను స్థిరపరుస్తాడు. సర్వోన్నతుడు నది చేత మిమ్మల్ని సంతోషపరుస్తాడు. సర్వోన్నతుడకు దేవుడు ఆయన శక్తి చేత మిమ్మల్ని క్రీస్తు స్వరూప్యముగా మారుస్తాడు. నా మాటలు అర్థమైన వాళ్ళందరూ గట్టిగా హల్లెలూయా అని చెప్పండి. ఇంకొకసారి చెప్పండి గట్టిగా. చేతులు ఊపుతూ చెప్పండి గట్టిగా హల్లెలూయా. 18వ కీర్తన 13వ వచనం. యెహోవా ఆకాశమందు గర్జన చేసెను, సర్వోన్నతుడు తన ఉరుము ధ్వని పుట్టించెను, వడగండ్లను మండుచున్న నిప్పులను రాల్చెను. సర్వోన్నతుడు ఆకాశము నుండి గర్జన చేసెను.
గర్జన అంటే ఎలా ఉంటుంది? పిల్లిలాగా అరిచినట్టు ఉంటుందా? గర్జన అంటే పిల్లిలాగా ఉంటుందా? ఏమయ్యా, ఒక ఆయన ప్రసంగం చేస్తుంటే వింటూ ఉంటా నేను. అస్సలు దెబ్బే తగలదు. మైక్ కూడా దెబ్బ తగలదు, బాక్సులకి దెబ్బ తగలదు, వీడియో వాళ్ళకి కూడా దెబ్బ తగలదు. ఉయ్యాల్లో పెట్టి పిల్లలు ఊపుతూ ఉంటారు తల్లిదండ్రులు. ఇక పెట్టుకోనంటే అందుకు ఆయన అప్పుడు అలాగున చేసెను గనుక మీరు కూడా వినండి. గేలు చేస్తున్నానని కాదు, ఎవరు కాళ్ళు చోపుకొని కూర్చున్నారా, ఎవరు గోళ్ళకు ఆనుకున్నారా, అసలు వింటున్నారా లేదా, ఏమీ లేదు. దేవుని వాక్యం గర్జన చేసినట్లుగా ఉండాలి. ఆమేనని గట్టిగా. ఏమండి, సింహము గర్జించుచుండెను. ప్రవక్తలు అంటారు, చిన్న ప్రవక్తలు, సింహము గర్జించుచున్నది. యూదా గోత్రపు సింహం ఆకాశము నుండి గర్జన చేస్తున్నాడు. దేవుని వాక్యము గర్జన వలె ఉండాలి. సర్వోన్నతుడు ఆకాశము నుండి ఏం చేశారు? గర్జన చేశాను. గర్జన చేయగానే ఏం జరిగిందంట? ఉరుము ధ్వని పుట్టింది. ఉరుము ధ్వని, ఉరుములు 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 స్తోత్రం 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 స్తోత్రం. నాయన ఇలా చెబుతానండి. ఉరుము ధ్వని ఎందుకు పుడతా తెలుసా? ఉరుము ధ్వని ఒక్క చోట నోట్ చేయండి. నిర్గమకాండం 19వ అధ్యాయం 16వ వచనం, 20వ అధ్యాయం 18వ వచనం, 20వ వచనం. 3 రెఫరెన్సులు చెప్పాను. మొదటిది 19:16, ఉదయమైనప్పుడు ఆ పర్వతము మీద ఉరుములు, మెరుపులు, సాంద్ర మేఘము, బోర యొక్క మహాధ్వనియు కలుగగా పాలెములోని ప్రజలందరూ, సంఘములో ప్రజలందరూ వణికిరి. ఏదో ఒకసారి వనకండి అందరూ. వనకాలంటే ఈసారి మంచు కాలంలో అది ఆ పొలంలో పెడతా మీటింగు. మంచు పడేటప్పుడు, బాగా మంచు పడే డిసెంబర్లో ఆ పొలంలో పెడతాను. తెల్లారి 6 గంటలకు మీటింగు. బాలింత కట్లు కూడా కట్టొద్దని చెప్తా. అప్పుడు వస్తుంది మీకు వణుకు. దేవుడు సీనాయి పర్వతం మీదకి దిగి వచ్చారు. ఎందుకు? వినండి. దేవుని వాక్యమనే ఆజ్ఞలు వారికి ఇచ్చుటకు. ఆ ఆజ్ఞలు, వాక్యాన్ని వారికి ఇవ్వటానికి దిగి వచ్చినప్పుడు ఏమండి, ఒక్కసారి ఉరుములు, మెరుపులు. ఈ ఉరుము, మెరుపు అనేది భయాన్ని పుట్టించడానికి వస్తాయి. సొలొమోను సమూయేలు రోజుల్లో కూడా ఇశ్రాయేలు రాజు కావాలని అడిగినప్పుడు ఉరుము ధ్వని పుట్టింది. భయపడిపోయారు.
ఇక్కడ కూడా భయపడిపోయారు. 20:18 ఇక్కడ కూడా ఉరుము ధ్వని పుట్టింది, భయపడ్డారు. 20:20 చూడండి. 20:20 ప్రజలందరూ అందుకు మోషే భయపడుకుడి, మిమ్మును పరీక్షించుటకును మీరు పాపము చేయకుండానట్లు ఆయన భయము మీకు కలుగుటకును దేవుడు. మరలా 18లోకి రండి. ప్రజలందరూ ఆ ఉరుములు మెరుపులు, ఆ బోరధ్వనియు, ఆ పర్వతము ధూమమును చూచి భయపడి తొలగి దూరముగా నిలిచిరి. కింద అంటారు, మీరు మాతో మాట్లాడండి, దేవుడు మాతో మాట్లాడకూడదు, మీరు మాట్లాడండి బాబు, ఆయన మాట వింటే మాకు ఉరుములాగా ఉంది, ఆయన మాట వింటే మేము భయపడిపోతున్నాం బాబు, ఆయన మాట మాకు ఉరుములాగా ఉంది, ఆయన మాటలు మాకు మెరుపులాగా ఉన్నాయి, ఆయన మాటలకు మేము భయపడిపోతున్నాం, అదేంటో గర్జన చేసినట్టుంది బాబా, మాకొద్దు నాయన, బీపీ పెరిగేటట్టుంది, షుగర్ పెరిగేటట్లుంది, హార్ట్ అటాక్ వచ్చినట్టుంది నాయన, వద్దు నాయన, వద్దు నాయన. ఆకాశము నుండి ఆయన ఎందుకు దేవుని వాక్యము చేత గర్జిస్తున్నాడు తెలుసా? ఆకాశము నుండి ఎందుకు ఆయన మీ దగ్గర మీ కోరిక దిగొచ్చారు సీనాయి పర్వతం మీదకి, హోసన్నా మందిరంలోనికి ఎందుకు దిగి వచ్చాడు తెలుసా? దేవుడు సర్వోన్నతుడకు దేవుడు ఎందుకు దిగి వచ్చారు తెలుసా? ఇక్కడికి సర్వోన్నతుడకు దేవుడు ఇక్కడ ఎందుకు దిగి వచ్చారు తెలుసా? ఎందుకు గర్జన చేస్తాడు వాక్యము ద్వారా తెలుసా? ఎందుకు మీకు మెరుపుల్లాగా ఉరుముల్లాగా అనిపిస్తుంది తెలుసా? మీరు పాపము చేయకుండా ఉండుటకే నా దేవుడు మీకు భయమును పుట్టించటానికి. అదిగో 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 వాక్య గర్జన, వాక్య గర్జన, వాక్య గర్జన, వాక్య గర్జన, వాక్య గర్జన. ఆమేన్. నేనున్న సంఘంలో కొంతమందికి దేవుని భయం ఉన్నదో లేదో నాకు తెలియదు, కానీ ఆదివారం వాక్యం చెప్తున్నప్పుడు ఆ భయం మామూలు భయం కాదు. ఆ భయానికి భర్తలే తట్టుకోలేకపోతున్నారు. ఒక ఆమెను పొద్దున్న 4 గంటలకు ఎక్కించుకొని వస్తాడు. ఆ భర్త అంట, ఏ రోజు నేను ఊరికి వెళ్తున్నానే అంటే ఒక్కరోజు కూడా 4 గంటలకు లేచి నన్ను పంపించలేదు కదే నువ్వు. ప్రార్థన అనగానే అంత భయంగా 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 ఎందుకు వెళ్తున్నాను 4 గంటలకు లేచి? ఏ రోజైనా నేను డ్యూటీకి వెళ్తున్నానంటే ఏ రోజైనా నాకు లేచి టిఫిన్ చేసి నాకు క్యారేజ్ పెట్టి పంపించావా? అక్కడెక్కడో తింటాలే అనుకున్నావు, నాకు న్యాయం ఈరోజు నాకు ఓపిక లేదన్నావు. ప్రార్థన అనగానే అంత భయం ఏంటి నీకు? 4 గంటలకు వెళ్ళిపోతావు. ఆ పిచ్చితలు తెలియక ఆ పిచ్చితలు మందిరం కొద్దండి దేవుని వాక్యం కదండి అనకుండా, అమ్మో మా రాజన్న అట్టాటోడు ఎట్టాటోడు కాదు నాయన, టయానికి వెళ్ళకపోతే ఊరుకున్నాడు. నా భయం కంటే కూడా ఆయన భయం ఎక్కువైపోయిందండి నీకు. అందుకే కొంతమంది భార్యలతో భర్తలు అంటారు, టైం అయిందిగా వెళ్ళి మీ అన్న దగ్గరికి అంటున్నారట. నేనేమో ఆమెకు అన్ననంట, మరి ఆయనకేమవుతాను నేను? ఆమేన్. సింహ గర్జన, వాక్యము చేత ప్రభు గర్జిస్తాడు, వాక్య గర్జన చేస్తాడు, వాక్య గర్జన చేస్తాడు. వాక్య గర్జన చేత ఏం చేస్తాడు? భయం పుట్టిస్తాడు. ఆ భయం పాపము చేయకుండా మీరు ఈ నెలంతా పరిశుద్ధముగా ఉండబోతున్నారు, పవిత్రముగా ఉండబోతున్నారు, పవిత్రముగా ఉండబోతున్నారు. పాపము చేయకుండా మీరు బ్రతుకుదురుగాక, పాపము చేయకుండా మీరు బ్రతుకుదురుగాక. చేతుల పైకే చెప్పండి గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. 119వ కీర్తన 11వ వచనం. అందరూ చూడండి ఈ మాట. 119:11. అందరు చెప్పొచ్చుగా ఒకసారి. ఇలా చేతుల పైకి ఎత్తండి, 2 చేతులు పైకి ఎత్తండి. పొద్దున్నీతో కూడా మంచిది అనండి. ఇప్పుడు యేసయ్యా, అందరూ యేసయ్యా నీ ఎదుట నేను పాపము చేయకుండునట్లు నా హృదయములో నీ వాక్యము
ఉంచుకొని ఉన్నాను. ఆ సింహ గర్జన చేసిన వాక్యము మీ హృదయములో ఉన్నంత కాలము ఇక మీరు పాపము చేయజాలరు. వాక్య భయం మీకు ఉన్నంత కాలం, వాక్య భయం మీకు ఉన్నంత కాలం, వాక్యమై ఉన్నటువంటి దేవుడిలో గర్జించినంత కాలం పాపము చేసే వారి విషయంలో గర్జించే దేవుడు నా దేవుడు. సింహం వలె గర్జిస్తాడు, సింహం వలె గర్జిస్తాడు, సింహం వలె గర్జిస్తాడు. ఆ సింహ గర్జన మీ జీవితంలో ఇక మీరు పాపము చేయరు. ఆయన భయం మీకు కలుగునుగాక, ఆయన భయం సంఘములో ఉండునుగాక, ఆయన భయం సేవకుల ద్వారా మీకు కలుగునుగాక. సర్వోన్నతుడగు నా దేవుడే ఉరుము ధ్వని మీలో పుట్టించునుగాక. ఆ ఉరుము ధ్వని, ఆ గర్జన, మీరు పాపము చేయకుండా భయపడుదురు. దేవుని భయముతో మీరు పాపం చేయరు. చాలా విషయాలు ఉన్నాయండి, అన్నీ నేను చెప్పలేను. కానీ ఒక్క చిన్న మాట మీకు చెప్తాను, చదువుకొని ప్రార్థన చేసుకుందాం. అపోస్తుల కార్యములు అన్నేసి చూడు అనండి, అన్నీ వేసి చూడు, రాజధాని వేసి చూడండి. ఓయ్ మీకే చెప్పేదే, అన్నీ చూడండి, నన్ను కూడా వేసి చూడండి. 16-17 నేనెవరినో తెలుసా? మేము ఎవరిమో తెలుసా? సర్వోన్నతుని దేవుని దాసులమై ఉన్నాము. సర్వోన్నతుడైన దేవుని దాసులు మీకు సేవకులుగా ఉందురుగాక. ఇప్పుడు చేతుల పైకి చెప్పండి, గట్టిగా హల్లెలూయా చెప్పండి. సర్వోన్నతుడగు దేవుని సేవకులు, దేవుని దాసులు. ఇంకోసారి అనండి గట్టిగా. ఏ దాసుడు? మా దాసుడు అండి. మా దాసు అనబాకండి మీరే, నేను మీకు దాసుని కాదు. మీకు దాసుని అవ్వాలంటే నన్ను చాలా డబ్బులు పెట్టి కొనాలి, మామూలు కాదు. ఎంతో రేటు చెప్తా కొంటానంటే. మీకున్న ప్రాపర్టీలు మొత్తం అమ్మేసినా కానీ నన్ను, మమ్మల్ని కొనలేరు మీరు. దేవుని దాసులు. దయ్యం పట్టినటువంటి ఆ సహోదరి చెప్తున్నారు, పుత్తూరు దయ్యం పట్టినటువంటి సహోదరి. ఏటి గడగల్లాడిపోతున్నావు, ఏటి భయం? సర్వోన్నతుడగు దేవుని దాసులు అదిగో ఇక్కడికి వచ్చారు. భూమి ఆకాశముల తల్లక్రిందులు చేసేవారు. వారు మీకు రక్షణ మార్గాన్ని ప్రచురపరుస్తారు. ఆమేన్. లింకు వచనం ఆదికాండం 14-18. ఆదికాండం 14-18 ఆఖరి మాట. సర్వోన్నతుడగు దేవునికి యాజకులు. ఆమేన్ చెప్పండి. ఇప్పుడు మొదట ఏం చదివా? సర్వోన్నతుడగు దేవుని దాసులు. ఇప్పుడు చెప్పండి, సర్వోన్నతుడగు దేవుని యాజకుడు. మీకు ఎవరు యాజకులుగా ఉండాలి? సర్వోన్నతుడగు దేవుడు నియమించిన సేవకులు మీకు యాజకులుగా ఉండాలి. అర్థమైందా? మీ అంతట మీరే ఏర్పరచుకోవద్దు. అభిమానం అవుతుంది. దేవుడు నియమించే ఒక సేవకుడు ఎవరో గుర్తించాలి. ఆ సేవకుడు ఎవరో గుర్తించాలి. ఆ సేవకుడు రాజకీయాలకు సేవకుడుగా ఉండేవాడు కాదు, లోకానికి యాజకుడు కాదు, తల్లిదండ్రులకు యాజకుడు కాదు.
ఒక ఇంటి వారికే యాజకుడు కాదు, బైబిల్లో ఉంది. ఒక ఇంటి వారికి మాత్రమే యాజకుడుగా ఉండకూడదు, ఒక వర్గానికి యాజకుడు కాదు. అబ్రహాము తిన్నగా ఇదిగో సర్వోన్నతుడకు దేవుని యాజకుని దగ్గరకు వచ్చారు. ఈ నెల మొదటి ఆదివారం తప్పనిసరిగా మీరు ప్రభు యొక్క శరీరాన్ని, రొట్టెని తీసుకుంటారు, ద్రాక్ష రసాన్ని తీసుకుంటారు, ప్రభు శరీర రక్తాన్ని. ఇప్పుడు సర్వోన్నతుడకు దేవుని యాజకుడు అబ్రహాము దగ్గరకు రొట్టెను, ద్రాక్ష రసాన్ని తీసుకుని వచ్చారు. అర్థమైందా? ఎవరు ఇవ్వాలి ప్రభు వల్ల? ఎవరు రొట్టె విరిచి ఇవ్వాలి మీకు? సర్వోన్నతుడకు దేవుని సేవకులు మీకు ప్రభు శరీరమును, ప్రభు రక్తాన్ని ఇవ్వాలి. ఆ సర్వోన్నతుడకు దేవుని యాజకులు, సేవకులు రొట్టె విరిచి ఎప్పుడైతే అబ్రహాముకి ఇచ్చారో, అబ్రహాం ఏం చేశాడు? తనకు కలిగిన దానిలో 10వ వంతంతా సర్వోన్నతుడకు దేవుని సేవకులకి ఇచ్చాడు. ఎవరికంటే వాళ్ళకి ఇవ్వకూడదు. దశమ భాగాలు నిస్వార్థంగా పరిచర్య చేసేవాళ్ళు ఎవరో, దేవుని కొరకు ప్రయాసపడే వాళ్ళు ఎవరో, దేవుని స్థలాలు కొనాలని, మందిరాలు కట్టాలని, పరిచర్యల కొరకు వినియోగపరుచుకునే వాళ్ళు ఎవరో గమనించి మీ కానుకలు, మీ దశమ భాగాలు కానీ, మీ హృదయార్పణలన్నిటినీ ఆ సర్వోన్నతుడకు దేవుని సేవకులకు, యాజకులకు ఇవ్వాలి. మీ అంతటా మీరే దశమ భాగాలు పంచుకొని వాళ్ళకి 10 రూపాయలు, వాళ్ళకి 10 రూపాయలు ఇవ్వకూడదు. రొట్టె ద్రాక్ష రసాన్ని తీసుకునే దానికి ముందు ఇతడేం చేశాడు? 10వ వంతు తీసుకొని వెళ్ళి సర్వోన్నతుడకు దేవుని యాజకునికి ఇచ్చారు. అప్పుడు రొట్టె ద్రాక్ష రసం తీసుకొని అప్పుడు ఈ సర్వోన్నతుడకు దేవుని యాజకుడు 19వ వచనములో అబ్రహామును ఆశీర్వదించడం ప్రారంభించాడు. భూమి ఆకాశములకు సృష్టికర్త అయిన సర్వోన్నతుని దేవుని వలన అబ్రహాము ఆశీర్వదించబడునుగాక. మిమ్మల్ని ఆశీర్వదించే యాజకుడు సర్వోన్నతుడు, దేవుని యాజకుడు, సర్వోన్నతుడు దేవుని యాజకుడు. ఆ యాజకుని మీరు యాజకులు కలిగి ఉండాలి. ఆ సేవకుల్ని మీరు యాజకులుగా కలిగి ఉండాలి. ఆ సేవకులే లేకపోతే, దాసులే లేకపోతే అసలు ఏమి లేదని అర్థం. ట్రైన్ లేకుండా ట్రైన్ నడవదు, పట్టాలు లేకుండా ట్రైన్ నడవదు, ఒక సేవకుడు లేకుండా ఏమి ఉండదు. ఆ సేవకుడు సర్వోన్నతుడకు దేవుని దాసుడై ఉండాలి. ఆ దాసుని మీరు కలిగి ఉండటమే మీ జీవితం ధన్యత. ప్రభు ఇచ్చినటువంటి మాటలు. ఒకటి, సర్వోన్నతుడకు దేవుడు కృపచేత మిమ్ములను స్థిరపరుస్తాడు. 2, సర్వోన్నతుడకు దేవుడు నది చేత మీ హృదయములను సంతోషపరుస్తాడు. సర్వోన్నతుడకు దేవుడు తన శక్తి చేత మీలో ఒక రూపాన్ని ఏర్పరుస్తాడు. సర్వోన్నతుడకు దేవుడు మీకు ఏమండి వాక్య భయాన్ని కలగజేసి పాపము చేయకుండా చేస్తాడు, పరిశుద్ధంగా ఉంచుతాడు. సర్వోన్నతుడకు దేవుడు ఆయన యాజకులను మీకు యాజకులుగా నియమిస్తాడు. అందుకే ఇక మీదట మీరు సర్వోన్నతుడకు దేవుని కుమారులై ఉందురుగాక, కుమార్తెలై ఉందురుగాక. సర్వోన్నతుని కుమారులై మీరు ఉంటే ఈ ఆశీర్వాదాలు, ఈ ఆత్మీయతలన్నిటినీ మీరు, మీ కుటుంబాలు అనుభవించుదురుగాక. ప్రేమ స్వరూపి పరిశుద్ధుడు అయిన తండ్రి, గత నెలలన్నీ మీరు కాపాడి ఏప్రిల్ నెలలో ప్రవేశపెట్టారు. సర్వోన్నతుడకు దేవుడివిగా మీరు దిగి వచ్చారయ్యా. నిత్యుడకు దేవుడుగా మీరు దిగి వచ్చారయ్యా. సృష్టికర్త అయిన దేవుడుగా దిగి వచ్చారయ్యా. మహోన్నతుడకు దేవునిగా మీరు దిగి వచ్చారు తండ్రి. మీకు మేము కుమారులముగా, కుమార్తెలముగా ఉంటామని, మీరు సర్వోన్నతుని కుమారులు ఉందురని మీరు చెప్పారు తండ్రి. నిజమే. ఏ ఒక్కరూ కూడా
లోక సంబంధులుగా మారకుండా మీ యందు విశ్వాసం ఉంచి మిమ్మల్ని రక్షకుడిగా అంగీకరించి ప్రభు ఒక ప్రత్యేకమైన జీవితం చేసి ఇక మీకు కుమారులుగా కుమార్తెలుగా ఉండునట్లు మీరు సహాయం చేయండి. సర్వోన్నతుడగు దేవుని ఆశీర్వాదాలు ఆత్మీయతలు ఏమై ఉన్నాయో చక్కగా మీరు వివరించారు తండ్రి. మంచు వలె మీ మాటలను మీ ప్రజలకు మీరు ప్రభువా ఆవరింపజేసినందుకై మీకు స్తోత్రం. స్తోత్రమునైనా స్తోత్రమునైనా స్తోత్రం. మీ మాటలన్నీ వినినటువంటి బిడ్డలందరినీ మీ చేతులకు అప్పగించాను. ఒక్కొక్కరు మీ కృపచేత స్థిరపరచబడుదురుగాక, నది చేత సంతోషపరచబడుదురుగాక, శక్తి చేత మీ స్వరూప్యముగా మార్చబడుదురుగాక, మీ వాక్య భయము చేత పరిశుద్ధముగా జీవించుదురుగాక. మీరు నియమించినటువంటి సేవకుల ద్వారా మరింతగా సర్వసత్యములోనికి మీ బిడ్డలు నడిపించబడుదురుగాక. సర్వోన్నతుడగు దేవా, ఈ ఆశీర్వాదాలు ఆత్మీయతలన్నీ పాల్గొన్నటువంటి బిడ్డలకు, దూరాన ఉండే లైవ్లో పాల్గొన్న బిడ్డలందరికీ కలగజేయమని కోరుకుంటున్నాను నాయన. సర్వోన్నతుడగు దేవుని యాజకునిగా చేతులెత్తి ఈ బిడ్డల్ని ఆశీర్వదిస్తూ ఉన్నాను. ఆ రోజున అబ్రహామును ఏ విధముగా సర్వోన్నతునికు దేవుని సేవకుడు చేతులెత్తి ఆశీర్వదించారో, ఇదిగో ఈ ప్రజలందరి మీద చేతులెత్తి ఆశీర్వదిస్తున్నాను. యేసు నామములో ఈ బిడ్డలందరూ ఆశీర్వదించబడుదురుగాక, ఆరోగ్యముగా ఉందురుగాక, సమాధానముగా ఉందురుగాక, నెమ్మదిగా ఉందురుగాక, సర్వ సమృద్ధి గల వారిగా మార్చబడుదురుగాక. ఈ నెలంతా ఇటు శారీరకముగా ఆత్మ సంబంధంగా బిడ్డలు దీవించబడుదురుగాక. ఈ మాటలన్నిటిని అందరి హృదయములలో స్థిరపరచండి. సర్వ ఘనత మహిమ ప్రభావాలు మీరు పొందండి. ఈ నెలంతా కూడా బిడ్డల మీరు రెక్కలతో కప్పండి. ఇప్పుడు తిరిగి వెళ్ళే మార్గాలన్నింటిలో సురక్షితమైన కాపుదల దయచేయండి. ప్రాముఖ్యంగా లైవ్లో ఉన్న బిడ్డలందరినీ కూడా పేరు వరుసన ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించమని, ఇక్కడ ఉన్న సేవకులను, ఆయా సంఘాల్లో నుండి వచ్చిన వారిని, సంఘస్థుల్ని దీవించండి. యేసు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్.